హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఇంట్లోనే చాలా సింపుల్గా టోస్టెడ్ క్లబ్ శాండ్విచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ మీకు అర్థం అవ్వదు. ముందుగా దీనికోసం నేనైతే చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుంటున్నాను. కాలేజ్కి సో ఇందులో మ్యారినేషన్ కోసం కొద్దిగంత ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టు మ్యారినేషన్ చేసుకోవాలంటే ఓన్లీ సాల్ట్, పెప్పర్ కూడా వేసుకొని మ్యారినేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మార్కెట్లో తందూరి మసాలా అని ఒకటి కనిపించింది, దాంతో మ్యారినేషన్ చేసుకుంటున్నాను నేను. అది కొద్దిగా అంత వేసేసి మంచిగా మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్యాన్ హీట్ అయిన తర్వాతనే చికెన్ అనేది వేయండి, లేదంటే ప్యాన్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా చికెన్ని వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న వీడియో వచ్చేసి ఫుల్ అండ్ ఫుల్ 5 స్టార్ హోటల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ కూడా చేయకండి, లేదంటే మీకు అర్థమవ్వదు. తర్వాత లాస్ట్లో చూసి అంటారు ఇది ఎలా జరిగింది అని క్వశ్చన్స్ వేస్తారు. సో వీడియో పూర్తిగా చూడండి. ఈ విధంగా 10 to 15 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక ఫ్రైడ్ ఎగ్ వేస్తున్నాను. ఒక ఎగ్గును కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా వేసేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా చిల్లీ పౌడరు అండ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. నార్మల్గా అయితే హోటల్స్లో చిల్లీ పౌడర్ అనేది వేయరు. నేను కొద్దిగా లోకల్లో స్పైసీ కోసం కాబట్టి నేను చిల్లీ పౌడర్ అనేది వేస్తున్నాను. దీన్ని 2 సైడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఎగ్ని. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. 2 సైడ్ కూడా పచ్చిగా ఉంటే బాగుండదు. ఫారినర్స్ అయితే కొద్దిగా లైట్గా పచ్చిగానే తినేస్తారు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికోసం కొద్దిగా సాస్ అనేది రెడీ చేసుకుందాము. కొద్దిగా మయోనీస్ తీసుకున్నాను, అందులోనే కొద్దిగా టమాటో కెచప్ వేస్తున్నాను. అండ్ స్పైసీ కోసం కొద్దిగా చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ చిల్లీ పౌడర్ వద్దనుకుంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని నీట్గా కలపాలి. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత శాండ్విచ్కి వచ్చేసి సపరేట్గా శాండ్విచ్ బ్రెడ్ అనేది దొరుకుతుంది. ఇది కాస్త మందంగా ఉంటుంది శాండ్విచ్ బ్రెడ్ అంటే. సో అది తీసుకొచ్చి ఇలా 3 లేయర్గా పెట్టుకొని సాస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 లేయర్లకు కూడా ఇలా సాస్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ లేయర్లో వచ్చేసి ఆనియన్, టమాటో, కుకుంబరు ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా వేసేయాలి. ఒకవేళ ఇంట్లో లెట్యూస్ లాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా చాట్ మసాలా, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి మనం గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ప్లస్ ఫ్రైడ్ ఎగ్ పైనుంచి వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుందనే అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు పైనుంచి మన బ్రెడ్ అనేది పెట్టేసుకొని మంచిగా సేమ్ ప్యాన్లోనే ఆయిల్ కానీ బటర్ కానీ వేసి, లేదంటే గీ ఉంటే గీ కూడా వేసుకొని ఇలా నీట్గా 2 సైడ్లు ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని టోస్ట్ అంటారు, ఇట్లా చేస్తే టోస్టెడ్ అంటారు. నార్మల్ గ్రిల్లర్ పెడితే గ్రిల్ అయిపోతుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని నీట్గా 1/2 ముక్కలుగా కట్ చేసుకొని సింపుల్గా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. నచ్చిందా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.